భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఎన్ఎస్ఎస్ యూనిటీ దశ దిశల ఖ్యాతిని వ్యాపింపచేస్తూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న వారిలో ఎన్ఎస్ఎస్ సామాజిక సేవా పథకం. ఈ పథకాన్ని ద్వారా తన విశిష్ట సేవలను మారుమూల గ్రామాల వరకు ఎన్ఎస్ఎస్ యూనిటీ అనేది తీసుకెళ్తుందంటే అతిశయోక్తి లేదు. ఈ కోవకు చెందిన వారే గౌరీ పవార్. గౌరీ పవార్ మన దేశ ఔన్నత్యాన్ని భారతదేశంలో కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఈమె ఖ్యాతి అనేది మారుమూల గ్రామాల నుంచి నాటి నుంచి నేటి వరకు అన్నట్టుగా ఈనాటి నుంచి ఆనాటి వరకు ఉన్న వసతుల్ని వనరుల్ని వినియోగించుకుంటూ ఈమె ఔన్నత్యాన్ని పెంచుకొని యువతరంలో నవతరంలో పెను మార్పులు తీసుకొస్తూ సామాజిక సేవలో యోగాలని అన్ని రంగాల ద్వారా విశిష్ట సేవలు అందిస్తూ ఈమె తన వంతు కర్తవ్యాన్ని దేశ ఔన్నత్యానికి నిజామాబాద్ జిల్లాకి తోడ్పడుతుందంటే అతిశయోక్తి లేదు. ఈమె ఎన్నో రాష్ట్రాలు సందర్శించి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎన్ఎస్ఎస్ యూనిట్ నిజామాబాద్ యూనిట్ని దశ దిశలా వ్యాపింపచేస్తూ పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె తన ప్రతిభను చాటుకుంటూ మన విద్యార్థుల్లో నేటి విద్యార్థి మేటి విద్యార్థి అన్నట్టుగా ఈ సామాజిక సేవా పథకాన్ని ముందంజలో ఉంచుతుండడంలో మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఈమె ఖ్యాతి, ఈమె పర్యటించిన దేశాలు, ఈమె కార్యక్రమాలు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఎన్నో సర్టిఫికేట్లు ఉన్నత స్థానంలో ఉంచి ఎంతో ఉన్నతమైన శిఖరాలకు రానున్న రోజుల్లో మున్ముందు రోజుల్లో భావితరాల వారికి మరియు నూతనత్వాన్ని చేకూరుస్తూ వారిలో మార్పు తీసుకొచ్చి గ్రామాల్లో మార్పు తీసుకొచ్చి ఎన్నో విశేష సర్టిఫికేట్లు అందుకుని ఆమె ముందంజలో ఉండాలనడంలో అతిశయోక్తి లేదు. నేటి తరానికి వీరు రానున్న భావితరాలకి ఐకాన్గా మారుతూ మరియు వీరు అధ్యాపకుల దృష్టిలో మరియు కాలేజీ దృష్టిలో మరియు ఎన్ఎస్ఎస్ పథకంలో వీరు అపరమైన ఖ్యాతిని పలు వివిధ సంస్థలు ప్రభుత్వేతర సంస్థలు ప్రభుత్వ సంస్థలు గంగారెడ్డి మెమోరియల్ అనుకోండి మరియు నెహ్రూ యువ కేంద్రం ఈ డిపార్ట్మెంట్ ద్వారా యువజన సర్వీసెస్ శాఖ వారు మరియు అటానమస్ బాడీ ఈ కార్యక్రమాల ద్వారా వీరు తమ ఖ్యాతిని చాటుకుంటున్నారు. వీరిలో ఉన్న అంకిత భావానికి ఈ సర్టిఫికేట్లే నిదర్శనం. వీరు నిస్వార్థంగా నిజాయితీకి నిలువుటద్దంగా వీరు మున్ముందుకు సాగుతూ ఎన్నో జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ జాతీయ సమైక్యతను నెలకొల్పుతూ అదే ఖ్యాతిని బలమైన యువతకు అందిస్తూ వాటిలో నేర్చుకున్న కార్యక్రమాల ద్వారా జాతీయ సమైక్యతకు తోడ్పడుతున్నారంటే వీరు అంకిత భావానికి ఇదే నిలువుటద్దంలా పేర్కొనవచ్చు. పవర్ మరియు తన పవర్ను చూపిస్తూ తన మాటల చతురతతో తన ఉపన్యాసాల స్పీచ్లతో మరియు ఉపన్యాసాలు అందరికీ అందిస్తూ ముందుకు సాగుతూ దేశ ఖ్యాతినే కాకుండా మరియు కుటుంబ పరిస్థితిని కూడా కుటుంబంలో ఉన్న సభ్యుల సహకారంతో గౌరీ పవార్ తన పవర్ని వినియోగిస్తూ తన తెలివితేటలని చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఎన్నో ఖ్యాతుల్ని సంపాదించుకుంటూ ఇంకా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ప్రజాభేరి ఆశిస్తూ మరియు వీరికి అందిస్తున్న చిన్ని కార్యక్రమాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ఈ ఖ్యాతిని ముందుకు కొనసాగిస్తారని అదే పరంపరను I just want to give you a bit introduction of NSS, like when it started and all. What is the motto? NSS means National Service Scheme. I guess everyone know it. Is it all you guys know? Okay. The National Service Scheme is an Indian government sector public service program conducted by the Ministry of Youth Affairs and the Sports of the government. What is the importance in our individual life and how it helps us? National Service Scheme was introduced in the year 1969 with the help of the primary objective of developing the personality and character of the student. The main motto is education through service. In NSS, we learn education through service. The motto of the NSS is not me but you. Before ourselves, we present the society. We work for the society. Coming to the objectives, the main objective is to develop among themselves a sense of social and civic responsibility. Coming to my journey, I am very proud that I am from Giriraj Government College and also has
given a very wonderful experiences and opportunities. Coming to the NSS, that had a best thing happened. We also from our college we had a international activities, like we went for the international yoga. There are rallies conducted. As we joined the rallies conducted by the university as well as other program officials, and also we went for the international yoga day. There is a picture with the district collector of Nizamabad, students participating, and one more. And this is the rally, Azadi Ka Amrit Mahotsav celebrating, and also these are some pictures. And we went for the special camp due to COVID. Day before last, we haven't got the opportunity. Last year, we got the opportunity, and the special camp was in the Gundaram village. There, we got to interacted with lot of people, got to know what is what. Then we have taken a survey. Sessions were held. We also we also involved in the society work. There was a festival as well, and also on the last day there was a competition such as singing, rangoli competition, and extension lecturers. Coming to the national integration camp, it was held in the Sangareddy, and there I got the opportunity to interact with 14 different state people, all the exciting youngsters, responsible citizens. These are the activities we have done there. National, every morning yoga, then Swachh Bharat activities. Later on, we used to have interactive sessions. Even today's chief guest, Uma Shankar brother, was also chief guest there. He was given a speech. And also we were felicitating Uma Shankar sir, you can see. And also we have done the other Swachh Bharat activities. We even had a cultural activities. I was very proud to represent my state, Telangana, and also got integrated with other states and did many programs there. At the end, I want to just conclude that we are not cities. It's not NSS work is not only in the college. It is the work every individual need to have 24/7. In college we had a program, we got certificate, ended, chalo tata bye bye. It's not like that. It's every moment, not only in the college. You should do the same service in the society. You should be a responsible citizen as well as a volunteer. You are representing the nation. So not only that, one Swami Vivekananda said that rather than throwing a penny or money into the begging pounds for the beggars, why can't you educate a street child? As of now, we all are youngsters. We have college half day, we are coming at college at 8 o'clock, 12:30, we are going back. What we are doing, sitting in the canteen, chilling with the friends, or else going with a movie, doing birthday parties. Why can't you guys educate a street child, teach him the basic ideas? Why can't you form a union? We are youngsters. We are the burning blood of the nation. We are the nation's pride. We need to come forward, take such little activities which change one day. Now, you should never think what I get if I do. You're learning a lot. You're teaching someone. You're making someone's life happy. You're the becoming reason to someone who are smiling. So I request you as a youngsters, a small work, start from today. Just go know your street people. Are they reading well? Some are from government school, some are private. They're not at some skills. Teach them skills. Anyway, impart your work. At least give you 2 hours spending on the social service. Not only that, clean your area. All you gather together and clean your area. Why only the municipality should clean? Even you're leaving, you're making it dirt, isn't it? So why can't you gather by friends and just clean it? This all, being a citizen, being a NSS volunteer, it's not only we didn't go camp, we are not NSS volunteer. You are NSS volunteer. It does not define that if you went to the camp then only you become NSS volunteer. If you doesn't go or not, it's your responsibility. Your actions make you the personality. Thank you for giving me this opportunity, and also I would like to thank Sunita ma'am for giving me this opportunity and pushing me towards the success, and also it been a game changer, me coming to
college. I also would like to thank Jyoti ma'am. They both were the reason today I am standing here. Thank you so much. Currently highlighting that the NSS volunteers work is not just for certificate and it's not a one-shot action. It should be 24/7 as your logo indicates. You have excellently framed an idea that why can't you form a group and serve the street children, educate the street children. So I think here the college can take up that initiative as the best practice from NSS. Thank you for giving great ideas. Thank you. జాతీయ సేవా పథకం తెలంగాణ యూనివర్సిటీ తరఫున మేము కొన్ని వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలు ఏదైతే ఉంటుందో సామాజిక సేవ కల్పించాలనేటువంటి ఒక మంచి వాతావరణంలోనే మేము కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ మరియు తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు ఏవైతే ఉంటున్నాయో వాటితోటి కొంతమంది విద్యార్థులు తమ అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనపరచడం జరిగింది. దానిలో భాగంగా పూణేలో నిర్వహించినటువంటి నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ జాతీయ సమైక్యత దినోత్సవానికి మేము 10 మంది వాలంటీర్లను పంపించడం జరిగింది. ఆ 10 మంది వాలంటీర్లలో కూడా గిరిరాజ్ గవర్నమెంట్ కళాశాల నుంచి ఒక అబ్బాయి ఆజార్ సెలెక్ట్ కావడం జరిగింది. అతను సెలెక్ట్ కావడంతో పాటు ఆ క్యాంపు మొత్తాన్ని కూడా చివరిలో అతను వ్యాలిడిక్టరీ అడ్రస్ చెప్పేటువంటి అవకాశం అనేది అతనికి దక్కడం జరిగింది. అది పూర్తిగా కూడా అతని యొక్క ప్రతిభా పాఠవాలపైనే ఆధారపడి ఉండడం జరిగింది. దీనితో పాటు మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా నేషనల్ సర్వీస్ స్కీమ్ పైన ఒక జాతీయ సెమినార్ను గిరిరాజ కళాశాల సౌజన్యంతో ఎన్ఎస్ఎస్ తెలంగాణ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపుగా 96 పేపర్లు రావడం జరిగింది. ఇందులో గత ఎన్ఎస్ఎస్లో ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో ఇప్పుడు ఎవరైతే మనకు మంచి పొజిషన్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి జీజీ కళాశాలకు మేము ఇన్వైట్ చేయడం జరిగింది. అందులో రాష్ట్రపతి అవార్డు విజేతలు కూడా ఉన్నారు. అదే రాష్ట్రపతి పరేడ్లో పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదే విధంగా చెప్పినట్లయితే జీజీ కళాశాల నుంచే మనకు గతంలో రాష్ట్రపతి పరేడ్లోనే ఒక అమ్మాయి పార్టిసిపేట్ జరిగింది. ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఆధారంగా తీసుకొని తన యొక్క స్పీచ్ని మనం అందులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తన యొక్క అనుభవాలు ఏదైతే ఉన్నాయో తను ఎన్ఎస్ఎస్ ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఎన్ఎస్ఎస్ లేకుంటే తనకు ఎలాంటి లైఫ్ లేదని చెప్పడం జరిగిందో, మొత్తం అభివృద్ధి అంతా కూడా ఎన్ఎస్ఎస్ ద్వారానే తన యొక్క వ్యక్తిత్వ వికాసం కానివ్వండి, తర్వాత ఏంటంటే తన ఎడ్యుకేషనల్ కెరీర్ కూడా మొత్తం దీనిపైనే ముడిపడి ఉందని చెప్పడం జరిగింది. ఇది ఎంతో విధంగా మోటివేషనల్ స్పీచ్గా మేము పరిగణించడం జరిగింది. దాంతోపాటు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నారో వారు కూడా ఫీల్డ్ వర్క్లో వెళ్ళినప్పుడు, ప్రత్యేక క్యాంపులకు వెళ్ళినప్పుడు తమ యొక్క సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో, తాము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకమైన ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రజెంటేషన్లు ఏ విధంగా ఉంటుందంటే అవేర్నెస్ కార్యక్రమాలను మేము ఫస్ట్ హైలైట్ చేయడం జరిగింది. అవి రొటీన్ కార్యక్రమాలు కాకుండా గత సంవత్సరం నుంచి చేస్తుంటే భిన్నంగా మేము కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి అనే విధంగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము ప్రదర్శించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఎవరైతే స్కూలుకు దూరమైనారో, ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే కొన్ని అడిక్ట్ అవుతున్నారో, కొన్ని చెడు వ్యసనాలకు అడిక్ట్ అయి ఉంటున్నారో, ఎవరైతే గవర్నమెంట్ కార్యక్రమాలను పూర్తిగా వినియోగించుకోవట్లేదో, ఎవరైతే అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారో, ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని మేమందరినీ కూడా ఆ గ్రామీణ ప్రాంతానికి దగ్గర చేయాలనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ఒక మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. ఈ సెమినార్లో ఇంకొక ముఖ్యమైన అంశం మాకు ఏ విధంగా ఉంటుందంటే గతంలో ఎన్ఎస్ఎస్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారు వాలంటీర్గా ఉన్నప్పుడు తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్ అయిన తర్వాత తమ యొక్క అనుభవాలను మనకు విన్నవించుకోవడం జరిగింది. అందులో ఒకరు మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. తను కూడా ఒక విస్తృతోపన్యాసం చేయడం జరిగింది. దీనిలో ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల వల్ల దేశానికి జరిగేటువంటి ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది, వ్యక్తిత్వ నైపుణ్యాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల వలన కేవలం ఆర్థిక అంశాలే కాకుండా సామాజిక అంశాలే కాకుండా మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, పర్యావరణం తీసుకున్నట్లయితే
లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీ తీసుకున్నట్లయితే, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీకి తీసుకున్నట్లయితే, ఇవన్నిటి ద్వారా కూడా సమాజంలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఎన్ఎస్ఎస్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుందని మేము పరిగణించడం జరుగుతుంది. దాంతోపాటు ఇదే నవంబర్ మంత్లోనే మేము హిమాచల్ ప్రదేశ్లో నుండి కులు మండలంలోని అడ్వెంచర్ క్యాంపుకు కూడా 10 మంది పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనపరుచున్నారు. కాబట్టి యువజనోత్సవాలు కానివ్వండి, అడ్వెంచర్ క్యాంప్స్ కానివ్వండి, నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్ కానివ్వండి, తర్వాత మా రీజనల్ డైరెక్టర్ అసైన్ చేసినటువంటి వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మేము పిల్లలందరినీ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు నేను యాజ్ ఏ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తెలంగాణ యూనివర్సిటీ తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాను.